ఖచ్చితంగా మరి ఈ చలికాలంలో జరిగిన అగ్ని ప్రమాదం చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఒక పకడ్బందీ ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే అందరికీ తెలుసు ఓటుకు నోటు కేసు మొత్తం జగద్విదితం. అది ఒక రాష్ట్రంలో కాదు, దేశమందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి పోయింది. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తాను తప్పించుకోవడానికి, తన కేసులకు వెళ్ళి బయటపడడానికి న్యాయస్థానంలో తుది దశకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసు 11 ఏళ్ల తర్వాత న్యాయస్థానంలో చివరి దశకు వచ్చింది. ఆ చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి ఈ నేరగాడు పన్నిన కుట్ర ఇది. కానీ ఆ కుట్రలో దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే నేరాల విచారణలో చాలా కీలకమైన విభాగం ఈ ఫోరెన్సిక్ విభాగం. హోంశాఖ కిందనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం జరిగింది, పట్టపగలే అక్కడ ఉన్న ఇతర వందల వేల కేసుల ఆధారాలు కూడా ఆహుతైపోయినాయి. అందులో ఎంతో మంది క్రిమినల్స్ ఉంటారు, మర్డరర్లు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, ఎన్నో రకాల కేసులు ఉంటాయి. ఆ కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ ఈ క్రిమినల్ వల్ల ఆ క్రిమినల్స్ కూడా తప్పించుకొని అలా సమాజంలో తిరిగే ఒక పరిస్థితి వచ్చింది.